హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు శ్రావణి కర్ణం కిచెన్. ఇవాళ వీడియోలో పిల్లల స్నాక్స్ బాక్స్లోకి నెల రోజుల పాటు నిల్వ ఉండేలాగా గోధుమ పిండితో కారం గవ్వలు ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. చాలా టేస్టీగా క్రిస్పీగా ఉంటాయి, ఇంకా చాలా సింపుల్గా కూడా చేసుకోవచ్చు. ఎలా తయారు చేసుకోవాలో వీడియోలో చూపిస్తాను. వీడియోని స్కిప్ చేయకుండా పూర్తి వరకు చూడండి. అలాగే మన వీడియోస్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే మన ఛానల్ని కొంచెం సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు వీడియోలోకి వెళ్ళిపోదాం. ముందుగా ఒక బౌల్ తీసుకొని 2 కప్పుల గోధుమ పిండి వేసుకోవాలి. 2 కప్పుల గోధుమ పిండికి 1 కప్పు బొంబాయి రవ్వ వేసుకోవాలి. ఉప్మా చేసుకుంటాం కదా ఆ రవ్వ. ఇప్పుడు రుచి సరిపడా సాల్ట్, కొంచెం కారం, 1/2 టీ స్పూన్ వరకు వాము తీసుకొని ఈ వాముని ఇలా వీడియోలో చూపించిన విధంగా చేతితో నలిపేసి వేసుకోవాలి. ఇలా నలిపేసి వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది. ఇప్పుడు బాగా మరిగించిన నూనె 2 టీ స్పూన్ల వరకు వేసుకోవాలి. నూనె చాలా వేడిగా మరిగించి వేసుకోవాలన్నమాట. ఇక్కడ ఆయిల్ ప్లేస్లో మీ దగ్గర బటర్ ఉంటే బటర్ కూడా వేసుకోవచ్చు, కానీ బటర్ రూమ్ టెంపరేచర్లో ఉండే బటర్ వేసుకోవాలి, ఫ్రిడ్జ్లోది కాకుండా. ఇలా వేడివేడి ఆయిల్ వేసిన తర్వాత ఇప్పుడు పిండి మొత్తం కూడా ఒకసారి బాగా కలిసేలాగా కలిపి ఇప్పుడు కొంచెం కొంచెం వాటర్ వేస్తూ ఈ పిండిని చపాతీ పిండి కన్నా కొంచెం గట్టిగా ఉండేలాగా కలుపుకోవాలి. వాటర్ ఒకసారి కాకుండా ఇలా కొంచెం కొంచెం వాటర్ వేస్తూ ఈ పిండిని బాగా కలుపుకోవాలి. వాటర్ ఒకసారి వేసేస్తే పిండి లూజ్ అనేది అయిపోతుంది. అందుకని చెప్పి వాటర్ ఒకసారి కాకుండా కొంచెం కొంచెం వాటర్ వేస్తూ ఈ పిండిని కొంచెం గట్టిగా కలుపుకోవాలన్నమాట. మరి చపాతీ పిండిలా సాఫ్ట్గా కాకుండా కొంచెం గట్టిగా ఉండేలాగా చూసుకోవాలి. అలా అని చెప్పి మరీ గట్టిగా కాదు, అలా అని మరీ సాఫ్ట్గా కాకుండా కొంచెం మీడియంగా ఉండేలాగా కలుపుకోవాలి. ఇక్కడ వీడియో క్లిప్లో చూపించిన విధంగా ఈ మాత్రం కొంచెం గట్టిగా ఉండేలా చూసుకోవాలి. ఇలా పిండి కలుపుకుంటే సరిపోతుంది. ఇలా పిండి కలిపిన తర్వాత కనీసం ఒక 5 మినిట్స్ వరకైనా ఈ పిండిని ఇలా బాగా కలుపుకోవాలి. ఇలా బాగా కలపడం వల్ల గవ్వలు అనేది గుల్లగా వస్తాయి అన్నమాట. ఇలా ఈ విధంగా పిండి కలిపిన తర్వాత ఇప్పుడు మూత పెట్టి 15 to 20 మినిట్స్ వరకు పక్కన పెట్టి బాగా నాననివ్వాలి. ఇలా ఒక 20 మినిట్స్ వరకు పక్కన పెట్టి బాగా నాననిస్తే ఇందులో వేసే బొంబాయి రవ్వ కొంచెం నాని ఈ గవ్వలు అనేది క్రిస్పీగా గుల్లగా వస్తాయి అన్నమాట. ఇప్పుడు 20 మినిట్స్ అయిన తర్వాత ఈ పిండిని తీసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు కొంచెం కొంచెంగా పిండి ముద్దను తీసుకొని చిన్న చిన్న ఉండల్లాగా అయితే చేసుకోవాలి. మరీ పెద్దవి కాదు, చాలా చిన్న ఉండలు అయితే చేసుకోవాలి. మనకి ఎంత వీలైతే అంత చిన్న ఉండలు అయితే చేసుకోవాలి. ఇలా చిన్న చిన్న ఉండలు చేయడానికి కొంచెం టైం ఎక్కువగానే పడుతుంది. అలా అని చెప్పి పెద్దవి కాకుండా ఇలా చిన్నగా ఉండలు అయితే చేసుకోవాలి. ఇలానే పిండి మొత్తం కూడా చిన్న చిన్న ఉండలు అయితే చేసుకోవాలి. ఇలా ఈ మాత్రం సైజులో ఉండలు చేసుకుంటే సరిపోతుంది. ఇంకా మీకు కావాలంటే ఇంకా చిన్న సైజు ఉండలు కూడా చేసుకోవచ్చు. ఇలానే పిండి మొత్తం కూడా ఈ సైజులో ఉండలన్నీ చేసుకోవాలి. ఇలా ఉండలని చేసిన తర్వాత ఇప్పుడు ఒక్కొక్క పిండి ఉండని తీసుకొని ఇక్కడ వీడియోలో చూపించిన విధంగా ఇలా చిన్న పూరీ షేప్లో వచ్చేలాగా చేసుకోవాలి. మరి మందంగా కాదు, అలానే పలుచగా కాకుండా ఇలా చేసుకొని ఇప్పుడు ఇలాంటిది ఒక గరిటె తీసుకోవాలి. ఇలా ఒక జాలి గరిటె తీసుకొని ఈ గరిటె పైన ఈ పిండి ముద్దను పెట్టుకోవాలి. ఇలా పెట్టుకొని కొంచెం స్ప్రెడ్ చేసుకోవాలి. మరీ ఎక్కువగా స్ప్రెడ్ చేయకండి. ఇక్కడ ఈ విధంగా షేప్ వచ్చేలాగా చేసుకోవాలన్నమాట. చూసారు కదా, ఇలా కొంచెం షేప్ వస్తే సరిపోతుంది. ఇలా షేప్ వచ్చిన తర్వాత ఇప్పుడు ఇలా మెల్లిగా రోల్ చేసుకోవాలి. ఇలా మెల్లిగా తీస్తే మనకి గవ్వ షేప్ అనేది వస్తుందన్నమాట. చూసారు కదా, ఇలా ఈ విధంగా కూడా గవ్వలు అయితే చేసుకోవచ్చు. గవ్వల పీట లేకుండా ఇలా గరిటెతో మనం గవ్వలు చేసుకున్నా సరే సేమ్ గవ్వల పీటతో చేసినట్టుగానే గవ్వలు అయితే వస్తాయి. చాలా ఈజీగా చేసుకోవచ్చు అనమాట. ఇలాంటిది గరిటె ఉంటే సరిపోతుంది, గవ్వల పీటే ఉండనవసరం లేదు. ఇలా జాలి గరిటె తీసుకొని ఇలా ఈ విధంగా చేసుకుంటే మనకి గవ్వల షేప్ అనేది వస్తాయి. సేమ్ ఇలానే మనం తీసుకున్న పిండి ఉండలన్నీ కూడా ఈ విధంగా గవ్వలు అయితే చేసుకోవాలి. ఇలా ఒక్కొక్కటి చేయడం కష్టం అనుకుంటే ఇలా ఒక 4-5 పిండి ఉండలు తీసుకొని ఇలా చిన్న పూరీ సైజులో చేసి ఇలా ఒక్కొక్కటిగా ఇలా చేసుకుంటే మనకి కొంచెం త్వరగా తయారు చేసుకోవచ్చు. ఇలానే మనం తీసుకున్న పిండి ఉండలన్నీ కూడా ఇలా గవ్వలు అయితే చేసుకోవాలి. ఇలా అన్నీ కూడా చేసుకొని ఒక ప్లేట్లో పెట్టి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి స్టవ్ మీద డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టుకోవాలి. ఆయిల్ కొంచెం బాగా హీట్ అవనివ్వాలి. మరీ బాగా హీట్ అవ్వకుండా కొంచెం మీడియంగా హీట్ అయిన తర్వాత మనం తయారు చేసిన గవ్వలు ఇలా ఒక్కొక్కటిగా ఆయిల్లో వేసుకోవాలి.
ఆయిల్కి ఎన్ని సరిపోతాయో చూసుకొని అన్ని గవ్వలు వేసుకోవాలి. ఇలా గవ్వలన్నీ వేసిన తర్వాత ఇప్పుడు వెంటనే కదపకుండా కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇలా మెల్లిగా కలుపుకోవాలన్నమాట. ఈ గవ్వలు ఫ్రై చేసేటప్పుడు స్టవ్ మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టి ఫ్రై చేసుకోవాలి. అలా అయితేనే ఈ గవ్వలు లోపల వరకు బాగా ఫ్రై అవుతాయి. ఇలా స్టవ్ మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టి ఈ గవ్వలు ఇలా కలుపుతూ బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా కలుపుతూ ఫ్రై చేసుకుంటే గవ్వలు రెండు వైపులు కూడా బాగా ఫ్రై అవుతాయి. ఇక్కడ చూసారు కదా, ఈ గవ్వలు అయితే ఇలా కొంచెం బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా బాగా ఫ్రై చేసిన తర్వాత ఇప్పుడు ఆయిల్ నుంచి సపరేట్ చేసి ఒక ప్లేట్లోకి వేసుకోవాలి. ఇప్పుడు మళ్ళీ సేమ్ ఇలానే మిగతా గవ్వలన్నీ కూడా ఆయిల్లో వేసి బాగా ఫ్రై చేసి ఒక ప్లేట్లోకి తీసుకుంటే ఎంతో టేస్టీగా కారం గవ్వలు అయితే రెడీ అయిపోతాయి. మీకు ఇష్టమైతే ఈ కారం గవ్వలు వేడిగా ఉన్నప్పుడే పైన కొంచెం కారం పొడి కూడా చల్లుకోవచ్చు. ఇక నేను పిల్లల కోసం చేశానని చెప్పేసి కారం అయితే యాడ్ చేయలేదు. పైన కొంచెం కారం పొడి చల్లుకొని తింటే స్పైసీగా క్రిస్పీగా చాలా బాగుంటాయి. ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి కామెంట్ చేయండి. అలాగే ఇలాంటి మరిన్ని కుకింగ్ వీడియోస్ కోసం మన శ్రావణి కర్ణం కిచెన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ బాయ్.